బనకచెర్ల హిట్ తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్, బీజేపీ ఎంపీలకు కూడా పిలుపు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కార్. బీజేపీ ఎంపీల హాజరుపై అనుమానాలు. ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్ అట. రాజకీయ ప్రయోజనాలతోనే అడ్డుకుంటున్నారని ఏపీ ఎదురుదాడి. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తా ఉన్నది. ఇక బనకచెర్ల టీఆర్ఓకు 1-2 రోజుల్లో ఆమోదం. పర్యావరణ శాఖ ఈఏసీ మీటింగ్ లో కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందాట. బనకచెర్ల ప్రాజెక్టు కడితే ఏపీ తెలంగాణకి ఇబ్బంది అవుతుంది. తెలంగాణకి ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ గత 6 నెలలుగా కూడా బనకచెర్ల మీద ఏపీ కడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కడతా ఉంది. ఇక్కడ తెలంగాణకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అది ఆ రోజు నుంచి కూడా బీఆర్ఎస్ మొత్తుకుంటా ఉంది. వాళ్ళు ఎంత మొత్తుకున్నా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. మరి ఆయన సహకరించిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు 6 నెలల నుంచి కూడా ఎప్పుడైతే ప్రాజెక్టు వాళ్ళు డిపిఆర్ సిద్ధం చేసుకున్నారో, డిపిఆర్ సిద్ధం చేసుకున్న తర్వాత నుంచే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం స్లో ఉన్నది. ఇప్పుడు మీటింగ్ నిర్వహించడం ఏంటండి? బనకచెర్ల మీద ఎప్పటి నుంచో ఏపీ అడుగులేస్తా ఉన్నది. ఆల్రెడీ పర్మిషన్లు తెచ్చుకోవడానికి మొత్తం సిద్ధం చేసిర్రు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఫేవర్గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి. అనుమతులు ఈజీగా వచ్చేస్తాయి. తెలంగాణ ఆగమైపోతుంది. మరి సోయి లేదా? ముఖ్యమంత్రి గారికి సోయి ఉండాలి కదా. లెటర్లు రాయాలి. విరుద్ధంగా ప్రాజెక్టు కడతా ఉన్నారు, మాకు తెలంగాణ ప్రాంతం ఆగమైపోతుంది బనకచెర్ల ప్రాజెక్టు కడితే అని చెప్పేసి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాడు తన్నీర్ హరీష్ రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చినాడు. ఎప్పుడు దాదాపుగా ఆయన ఇచ్చి కూడా ఇప్పటికీ 4 రోజులు అయిపోయాయి. ఆయన ఇచ్చి 4 రోజులు అయిపోయింది. మరి ప్రభుత్వం ఇంకా సమావేశం ఇవాళ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. లెటర్లు కూడా రాసిరు. ఇగో స్వేచ్ఛ పేపర్లో కూడా చూడండి ఒకసారి. ఉత్తమ్ లేఖలేనా చూడండి ఒకసారి ఎట్లా పెట్టిర్రు. దీన్ని ఎల్లో కలర్ కి చేసి దీన్ని పెట్టిర్రు. ఉత్తమ్ లేఖలేనా అన్నట్టు రాసుకొచ్చిర్రు. బనకచెర్లను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు. పోలవరం డిజైన్ మార్పుపై విజ్ఞప్తులు. పోరాట పటిమను మరిచిన ప్రభుత్వం. ఇప్పటికే ప్రాజెక్టులపై ఏపీ దూకుడు. నెలలు గడుస్తున్న కార్యాచరణలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు అనేది చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. పోరాటి పటిమను మరిచినటువంటి ప్రభుత్వం. నీళ్ల కోసం మనం కొట్లాడినాం, తెలంగాణ కోసం. ఇవాళ బనకచెర్ల అంటే ఆడికెళ్ళి నీళ్ళు మొత్తం అటు పోతే మనకేం ఉండవు. మనకు రావాల్సిన వాట కూడా మరి మనకు రావాలి కదా. నేడు బనకచెర్లపై పీపీపీ పాల్గొనున్న సీఎం, కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డి, లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం. బీజేపీ తెలంగాణ బీజేపీ నాయకుల వైఖరి ఏంటో చెప్పాల. బనకచెర్ల మీద తెలంగాణ బీజేపీ నాయకులు, ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏందో చెప్పాలి. మీరు ఇక్కడికి వెళ్ళి వాటి అనుమతులు ఆపాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఇవాళ కేంద్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తుంది కదా, నరేంద్ర మోదీ గారు మన మనిషే కదా అని చెప్పేసి ఎక్కడికక్కడికి ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇచ్చుకుంటూ పోతే మరి ఈ రాష్ట్రం ఏం కావాలి? ఈ రాష్ట్రం ఆగవాగం కావాలా? ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద 6 నెలల ముందు నుంచే దూకుడు పెంచాలి. ఢిల్లీకి 10-20 సార్లు పోయొస్తారు కానీ కేవలం మంత్రి పదవుల గురించి, కుర్చీల గురించే తప్ప ఇది లేకపాయ. ఇప్పుడు లేఖలు రాస్తా ఉన్నారు చిన్నగా. ఏది ఆడికెళ్ళి పవర్ ప్రజెంటేషన్ వచ్చినది, ఇక్కడికి వెళ్ళి ఆ ప్రశ్నించే గొంతులన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం లేచింది. ఏదేమైనా కానీ బనకచెర్ల మీద గట్టిగా పోరాడాలి. అవసరమైతే దాన్ని వాళ్ళు వేరే విధంగా మలుచుకుంటారా, లేకపోతే డిపిఆర్ లో చేంజెస్ చేసుకుంటారా, మొత్తానికే ప్రాజెక్ట్ ఆపుతారా తెలియదు. కానీ మరి చాలా ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఆగమయ్యే పరిస్థితి. లేఖలు రాసుడు కాదు, పోవాలి. ఢిల్లీకి పోయి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని 2-3 రోజులలో బనకచెర్ల విరుద్ధంగా కడతా ఉంది ఏపీ అని చెప్పేసి గట్టిగా రేజ్ చేయాలి. బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత నాయకులు, కేంద్ర మంత్రులు వైఖరి ఏంటో తెలియజేయాలి. బనకచెర్ల గడితే మాత్రానికి ఖచ్చితంగా మనం ఆగమైపోతాం. బనకచెర్ల గడితే ఆగమైపోతాం కాబట్టి ఎలాగైనా సరే ఇగో నేడు బనకచెర్లపై సర్కార్ పీపీటీ, ఆల్ పార్టీ ఎంపీలకు ప్రజెంటేషన్. ఎంపీలను ఆహ్వానించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి బీజేపీ ఎంపీలు వస్తారా రారా అక్కడ కూడా ఒక క్వశ్చన్ గా మారిపోయింది. ఇలా ప్రతి దినపత్రికలు కూడా మొదటి పేజీ హైలైట్ చేసి చూపిస్తా ఉన్నారు బనకచెర్ల ప్రాజెక్ట్. ఎందుకంటే ఏపీ అంత స్పీడ్గా అడుగులేస్తా ఉన్నది అనమాట ఆ ప్రాజెక్టు కట్టుకునేదానికి. ఇప్పటికైనా ఆపేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి అక్కడ హాజరు కావాలి. బీజేపీ ఎంపీలంతా కూడా వచ్చి వైఖరి ఏంటో చెప్పాలా. ఇక్కడ నుంచి వెళ్ళి మీ కేంద్రం మీరే ఉన్నారు కాబట్టి ఆపేటటువంటి ప్రయత్నం మాత్రం మరి ఖచ్చితంగా చూడాలి. ఇవాళ ఎంత మేరకు సమావేశంలో
దీన్ని ఆపేటటువంటి ప్రయత్నం జరగబోతా ఉంటది ఏందనేది సో మీటింగ్ తదనంతరం ఎవరెవరు అభిప్రాయాలు ఎట్లా వ్యక్తం చేశారు ఎవరు హాజరైనది అనేది తెలుస్తుంది.